హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రాయ్సీ బాబు యూట్యూబ్ ఛానల్‌లో రాయ్సీ జరుపుకుంటున్నాడు. బోర్లా పడితే బొబ్బట్లది. సో, చాలా లేట్ అయిందండి బాబుకి ఈ థీమ్ చేయటానికి. నార్మల్‌గా అయితే లాస్ట్ మంత్‌లోనే చేయాలి. కానీ లాస్ట్ మంత్‌లో కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. సో, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్‌లో అయితే పాకే టైం కాబట్టి, సో, అందుకనే మేము ఈ మంత్‌లో ఈరోజు అనుకొని చేసేస్తున్నాము. సో, ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి అండ్ ఎండ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిందనమాట. సో, మార్నింగ్ ఎట్లా స్టార్ట్ చేసాము అంటే బాబుని కొంచెం రెడీ చేయాలి కాబట్టి ఎర్లీగా లేపేసాము. లేపేసి ఇంకా స్నానం చేపిచ్చాము. స్నానం చేపిచ్చి నీట్‌గా రెడీ చేసి డ్రెస్ ఏసాము. డ్రెస్ ఏసి ఇదంతా అయ్యేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, ఇంకా బాబు నిద్రపోయాడు. సో, ఆ టైంలో ఏంటంటే మేము కొంచెం తి అరిటాకులు తెచ్చుకోవడానికి వెళ్ళాము. అరిటాకులు తెచ్చుకున్న తర్వాత బొబ్బట్లు చేసుకున్నాము. ఆ బొబ్బట్లని కూడా అరిటాకు మీద పెట్టాలి కాబట్టి బొబ్బట్లు షేప్‌లో అరిటాకుల్ని కట్ చేసేసాము. కట్ చేసి ఇంకా మ్యాటేసాం. మ్యాటేసి దాని మీద పట్టుపంచేసాము. పట్టుపంచేసిన తర్వాత ఇంకా బొబ్బట్లు పెట్టడానికి అరిటాకులు పెట్టేసి, బొబ్బట్లు పెట్టేసి వాటి మీద రోజ్ పెటల్స్ అండ్ చామంతి పూలు రౌండ్ చేసాము. చేసేసిన తర్వాత ఇంకా బోర్లా పడితే బొబ్బట్లు థీమ్ రాయాలి కదా! ఇంక దాని మీద ఇంకప్పటికప్పుడు అన్నీ మనకి కావాలంటే జరగవు కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయామనమాట. సో, పేపర్ మీద ఇంకా పెన్సిల్ అండ్ స్కెచెస్‌తో డ్రా చేసాము. డ్రా చేసేసి ఇంకా థీమ్ రాసేసాము. ఈలోపు బాబు లేచాడు. బాబు లేచిన తర్వాత తీసుకొనొచ్చి పడుకోబెట్టంగాల్నే వాడి రియాక్షన్ చూస్తే మటుకు చాలా ఫన్నీగా ఉంటది. నన్ను పొద్దున్నే లేపేసి, నాకు తలస్నానం చేపిచ్చి, నాకు మంచిగా కొత్త బట్టలేసేసి, నన్ను ఇలా ఎందుకు రెడీ చేశారో అని చెప్పేసి చూసాడనమాట. సో, ఫైనల్లీ వీళ్ళేదో చేశారు. నన్నేదో చేయబోతున్నారని వాడికర్థమైంది. ఇంకా అర్థమయ్యి ఇంక అలా వాటిని చూస్తా ఉన్నాడు. చూస్తున్నాడు గానీ వాటిని పట్టుకోవడానికి ట్రై చేయలేదు. ఇంక ఎంతసేపటికి పట్టుకోవట్లేదని చెప్పేసి, ఇంకా మా ఆంటీ వాటిని వాడికి అందివ్వంగానే ఇంకా వాటిని పట్టుకున్నాడు. ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అని టెన్స్ ఫీల్ అయ్యాము. కాకపోతే టెన్స్ ఎందుకు ఫీల్ అయ్యామంటే బాబుకి ఇంకా అన్నప్రాసన అవ్వలా. సో, అందువల్ల నోట్లో పెట్టుకుంటాడేమో అనుకున్నాం. కానీ వాడు నోట్లో పెట్టుకోలేదు. అవేంటో కొంచెం వాడికి కొత్తగా అనిపించి వాటిని అలాగే చూస్తున్నాడు. ఇంకా ఆడుకున్నాడు. ఇంకా లాస్ట్ స్టేజ్‌లో ఇంక మేము వాటిని తీసేద్దాం అనుకునేటప్పుడు మొత్తం బొబ్బట్లన్నీ వాడి చేతికిచ్చేసాం. వాటిని వాడేంటంటే మొత్తం నలిపి నలిపి పెట్టాడు. ఆ నలిపి పెట్టిన బొబ్బట్లే మేము ముగ్గురం టేస్ట్ చేసామనమాట. టేస్ట్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా చామంతి పూలు, గులాబీ పూలతో ఆడుకున్నాము. వాడికి బ్లెస్ చేశాము. ఇంకా అలా అలా ఈ బొబ్బట్ల థీమ్‌ని కంప్లీట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 5 అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడు 11కి స్టార్ట్ చేసింది. అంటే నార్మల్‌గా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేసిన వర్క్ ఈవినింగ్ 5కి ఇంకా అయిందనమాట. బాబుకి కూడా స్లోలీ స్లీప్ స్టార్ట్ అయ్యింది. ఇంకా స్లీప్ టైంకి ఏంటంటే బాబుకి ఆ డ్రెస్ ఉంచితే మళ్ళీ సరిగ్గా నిద్రపోడు, డిస్టర్బ్ అవుతాడు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడని చెప్పేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసాము. అండ్ ఈ డ్రెస్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక నాకు కామెంట్లో లింక్ అని అడగండి. నేను బాబుకి వేసుకున్న డ్రెస్కి సంబంధించిన లింక్స్ నేను షేర్ చేస్తాను. అండ్ నేను ఈ డ్రెస్ అయితే ఫస్ట్ క్రైలో బై చేశాను. ఆల్మోస్ట్ ఫస్ట్ క్రైలోనే డ్రెస్సెస్ నేను తీసుకుంటున్నాను. కాకపోతే ఈ థీమ్ అనుకునేటప్పుడు నేను యాక్చువల్లీ పంచ కడదాం అనుకున్నాను. కానీ బాబుకి అది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఈ డ్రెస్ వేసాను. సో పిల్లలకి సంబంధించి మనం మోస్ట్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. అది లైట్ వెయిట్ ఉంటే ఇంకా బెటర్. బికాజ్ ఏంటంటే సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా, అంటే మనం ఇంట్లోనే ఉన్న సన్ ఎక్స్పోజ్ ఎయిర్ అనేది పిల్లలకి టచ్ అవుతుంది. వాళ్ళు కూడా దాన్ని ఫీల్ అవుతారు కాబట్టి, సో మనం ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో పిల్లల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తే అంత మంచిది. అండ్ బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం
మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ అలాంటివి తాగితే పిల్లలకు కూడా ఏంటంటే కొంచెం మంచిగా హైడ్రేటెడ్గా ఉంటుంది బాడీ కూడా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నన్ను అడగండి. నేను బాబుకి సంబంధించిన ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో అయితే నేను స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాయ్స్ యూట్యూబ్ అఫీషియల్. అండ్ బాయ్ గైస్.